హిల్స్ అసెంబ్లీ వెంగళరావు నగర్ శ్రీనగర్ కాలనీ డివిజన్లోని వివిధ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు వివిధ బస్తీ వాసులతో సమావేశమై సంబంధిత అధికారులతో కలిసి సమావేశం నిర్వహించారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి। ఈ సందర్భంగా స్థానిక బస్తీ ప్రజలు తాగునీరు, విద్యుత్, కమ్యూనిటీ హాల్లు, రోడ్డు, డ్రైనేజీ వంటి సమస్యలను మంత్రి దృష్టికి తేవడంతో వెంటనే సమస్యలను పరిష్కరించాలని తన వెంట ఉన్న సంబంధిత అధికారులను ఆదేశించారు। ఈ సందర్భంగా మీడియాతో కిషన్ రెడ్డి మాట్లాడుతూ, నేడు ప్రజలతో బస్తీ వాసులతో మాట్లాడుతున్నప్పుడు అనేక సమస్యలు నా దృష్టికి వచ్చాయని అన్నారు। ముఖ్యంగా కాలనీల్లో వీధి లైట్లు, తాగునీటి సమస్య తీవ్రంగా ఉందన్నారు। ఈరోజు సికింద్రాబాద్ పార్లమెంట్ కాన్స్టిట్యున్సీలోని జూబ్లీ హిల్స్ అసెంబ్లీ పరిధిలో వివిధ కాలనీలలో పర్యటిస్తా ఉన్నాం। కాలనీలకు సంబంధించి పెద్దలను కలుసుకొని వాళ్ళకి సంబంధించినటువంటి సమస్యలు, అవి రోడ్ల సమస్యలు కానీ, పార్కుల సమస్యలు కానీ, మంచినీటి సమస్య కానీ, డ్రైనేజ్ సమస్య కానీ, వీధి లైట్ల సమస్య కానీ, ఈ సమస్యలు కొంత తెలుసుకోవడం కోసం స్వయంగా రావడం జరిగింది। ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు, కాలనీ అసోసియేషన్ పెద్దలు కూడా అనేక అంశాలు మా దృష్టికి తీసుకురావడం జరిగింది। నేను నాతో పాటు జిహెచ్ఎంసి, హైదరాబాద్ మెట్రో వాటర్, అదేవిధంగా రెవెన్యూ, ఆర్డీఓ, తహసీల్దార్ అందరినీ తీసుకొని వచ్చాను। స్థానికంగా ఉన్న సమస్యలు నేరుగా వాళ్ళు కూడా విన్నారు, వాళ్ళు కూడా అర్థం చేసుకున్నారు, వాళ్ళు కూడా ఈ సమస్యల పరిష్కారం కోసం వారు కూడా కృషి చేస్తారని చెప్పి నేను ఈ సందర్భంగా మనవి చేస్తాను। హైదరాబాద్ కు నేను ముఖ్యమంత్రి గారిని, చీఫ్ సెక్రటరీని కోరేది ఒకటే, హైదరాబాద్ లో నిధుల కొరత లేకుండా చూడాల్సినటువంటి అవసరం ఉంది। హైదరాబాద్ లో ఉన్నటువంటి స్థానిక సమస్యలు ఏవైతున్నాయో ఆ సమస్యలు పరిష్కారం చేయాలి। ఈరోజు చాలా పెద్ద నగరం హైదరాబాద్, ఇటువంటి హైదరాబాద్ లో మరి తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి 33% మించి జనాభా హైదరాబాద్, తెలంగాణ ఇక్కడే ఉంటారు। అదేవిధంగా రెవెన్యూ చూసినట్టయితే 70% రెవెన్యూ మన జిహెచ్ఎంసి పరిధి నుంచే రాష్ట్ర ప్రభుత్వానికి వస్తుంది। రాష్ట్ర ప్రభుత్వం యొక్క నిర్వహణ బాధ్యత అంతా కూడా ఇక్కడ ప్రజల యొక్క మరి పన్నుల చెల్లింపు ద్వారానే ప్రభుత్వం ముందుకెళ్తుంది। అటువంటి హైదరాబాద్ లో ఈరోజు నిధుల కొరత ఉంది, నిధుల కొరత లేకుండా చూడాల్సిన అవసరం ఉంది। ఏ రకమైన పరిస్థితి వచ్చిందంటే, వీధి లైట్లు కాలిపోతే, వీధి లైట్లు పని చేయకపోతే, వీధి లైట్లు కొనాలన్నా, కొత్త బల్బులు రిప్లేస్ చేయాలంటే కూడా నిధుల కొరత ఉండడం అనేటువంటిది ఇది చాలా దురదృష్టకరము। గత 8-10 నెలలుగా హైదరాబాద్ లో వీధి లైట్లు పెట్టలేనటువంటి దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి ఉండడము దురదృష్టకరము। కాబట్టి చిన్న అంశాలు ఈరోజు గ్రామాలలో కూడా వీధి లైట్లు పోతే వెంటనే ఆ గ్రామ సర్పంచో అక్కడ ఉన్నటువంటి అధికారులు వెంటనే రిప్లేస్ చేస్తారు। తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాన్ని రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద పండుగలా నిర్వహించినట్లు ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ తెలిపారు। జూన్ 2న బీఆర్ఎస్ మాత్రమే ఈ వేడుకలు నిర్వహించలేదన్నారు। అధికారంలో ఉన్నప్పుడే తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం గుర్తుంటుందా అని ప్రశ్నించారు। తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం ఓవైపు పండుగల కాంగ్రెస్ పార్టీ జరుపుతాయి, మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారితో సహా మంత్రులంతా ఇంకా వివిధ హోదాల్లో అందరూ కూడా అనేక జిల్లాల్లోకి వెళ్ళి రాష్ట్ర రాజధానిలో రేవంత్ రెడ్డి గారు తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాన్ని పండుగలా జరిపి, జిల్లాలో కూడా పండుగలా జరిపి తెలంగాణ అమరవీరులకు వారికి నివాళులర్పించే కార్యక్రమం చేస్తూ ముందుకు పోయినటువంటి సందర్భం ఓవైపు ఉంటే, అంటే అధికారులు ఉంటేనే మీకు తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాలని అడుగుతా ఉన్నా, అధికారులు లేకపోతే తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం మీరు జరపడాన్ని అడుగుతా ఉన్నా। తెలంగాణ అమరవీరులకు కనీసం ఫామ్ హౌస్లో ఉన్నటువంటి కేసీఆర్ గారు ఒక టీఆర్ఎస్ పార్టీ సమావేశం ఏర్పాటు చేసుకొని కనీసం నివాళులను అర్పిస్తుంటే, ఈరోజు అమరులకు వాళ్ళకు నివాళులు అర్పిస్తే వారికి ఆత్మ శాంతి చేకూరే అవకాశం ఉండే ఆలోచన ఎందుకు మీకు రాలేదని అడుగుతా ఉన్నా। ఏదో జై తెలంగాణ అనే నినాదం ఇవ్వలేడంటున్నటువంటి మిమ్మల్ని అడుగుతా ఉన్నా, అసలు మీ కేసీఆర్ గారు తెలంగాణ పేరిట అధికారంలోకి వచ్చి అవినీతి అక్రమాలతో రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చినటువంటి మీరు పదవి పోయిన తర్వాత ఈరోజు కనీసం అమరవీరులకు నిన్నటి రోజు మరి నివాళులు అర్పిద్దామన్న ఆలోచన దాని ముందు మీరు సమాధానం చెప్పండి। ప్రత్యేక తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకల్ని నేరుగా జరుపుకున్నటువంటి మేము ఈరోజు చిన్న చిన్న అంశాలపైన ఈరోజు మాట్లాడేటువంటి వాళ్ళు ఎందుకు మీరు కేసీఆర్ గారు అమరవీరులకు నివాళులు అర్పించలే?
కేటీఆర్ గారు అమెరికా వెళ్ళినారు, కవిత గారు ఇంటి నుంచి బయటకు రానట్టున్నది, హరీష్ రావు అక్కడెక్కడో పాల్గొన్నట్టున్నారు. వేములవాడ రాజన్న ఆలయంలో ఇటీవల కోడెలు మృతి చెందాయి. ఈ సంఘటన తెలంగాణలో చర్చనీయాంశంగా మారింది. భక్తులు ఇచ్చిన కోడెలు మృతి చెందడంపై పలు అనుమానాలు వ్యక్తమయ్యాయి. అయితే ఈ సంఘటనపై వెంటనే తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంబంధిత అధికారులతో మాట్లాడారు. కోడెల రక్షణకు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. కొన్ని సంఘటన జరగడం 1-2 జరిగిపోయిన సందర్భంలో బాధాకరం. ఒకరోజు 8 జరిగిపోయినాయి, ఒకరోజు 3 జరిగిపోయినాయి. వారికి ఈ వర్షాకాలం వచ్చే సమయంలో వచ్చేటువంటి వ్యాధులు రావడంతో జరిగినటువంటి సంఘటన ఇంచుమించు 1300-1200 పైచిలకు ఉన్నటువంటి సందర్భంలో అవి జరిగినటువంటి దానికి వెంటనే ప్రభుత్వ పక్షాన గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా తగు చర్యలు తీసుకోమని, మేము కూడా తగు చర్యలు తీసుకోమని చెప్పడం, జిల్లా కలెక్టర్ గారు స్వయంగా వెళ్ళడం, దేవాదాయ శాఖ వాళ్ళు కూడా వెళ్ళడం, అక్కడ మనం ఎక్కువ సంఖ్యలో కోడలు రాగానే రైతులకు ఉచితంగా ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని ప్రారంభం చేసినాం. వాటిని కూడా రైతులకు ఇచ్చేటువంటి ఏర్పాటు చేస్తున్నాం. అలాంటి సంఘటన జరగకుండా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు సువిశాలమైనటువంటి గోశాలలో మరి 40 ఎకరాలు 50 ఎకరాల వరకు తీసుకొని అందులో గోశాల నిర్వహణ చేయాలని చెప్పని వారు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఆదేశాలకు అనుగుణంగా స్థల సేకరణ జరుగుతూ ఉంది వేములవాడ ప్రాంతంలో. నేరగాళ్లకు మాజీ సీఎం జగన్ పరామర్శ, దిగజారుడు ఓట్ల రాజకీయానికి పరాకాష్ట అని ఏపీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు అన్నారు. అమరావతిలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. రాజకీయాల్లో ఆత్మహత్యలే తప్ప హత్యలుండవు అనే సామెత జగన్ లాంటి వారిని చూసే వచ్చింది. గంజాయి బ్యాచ్ని పరామర్శించి రాజకీయంగా ఆయన ఆత్మహత్యకు పాల్పడ్డారు. పోలీసులపై హత్యాయత్నం చేసిన నిందితులకు జగన్ అండదండల. నాడు ఎంపీగా ఉన్నప్పుడు అప్పటి అధికారి సునీల్ కుమార్తో నన్ను కస్టడీలో కుట్టించింది జగనే. ఆయన్ను చూసి జాలిపడ్డం తప్ప ఇంకేం చేయలేం. నేరగాళ్లను వెనకేసుకొచ్చే నాయకుడు దొరకడం వైకాపా నేతల అదృష్టం అని రఘురామ ఎద్దేవా చేశారు. మళ్ళీ రెచ్చగొట్టడం, ఇవన్నీ కూడా దిగజారుడు రాజకీయాలకు పరాకాష్ట. ఇక్కడ నేను గతంలో మాట్లాడిన అంశం ఈ అంశం కాబట్టి ఈ అంశాన్ని మరి నన్ను దారుణంగా హింసించిన వ్యక్తులు సరే ఏమీ చేయలేదు అని చెప్పి తప్పించుకోవాలని చూస్తున్నారు. సరే ఆలస్యమైనప్పటికీ నో డౌట్ ఆలస్యమైంది. ఇప్పుడు వచ్చి సునీల్ కుమార్ని ఇంకా పిలవలా. బహుశా అతను వెనుకున్న అతను ఊహల్లో సృష్టించుకున్న ఆర్మీని నిజంగా ఉన్నారని ఎవరైనా భయపడుతున్నారేమో నాకు తెలియదు. ఏదేమైనప్పటికీ ఇప్పటివరకు సునీల్ కుమార్ని పిలిచి విచారించకపోవటం డెఫినెట్గా అది సముచితం కాదు. బట్ ఎనీహౌ చట్టం పరిధి ఎక్కువ, ఆలస్యమైనప్పటికీ న్యాయం జరుగుతుందనే విశ్వాసం నాకు ఉంది. ఏదో రామాయణంలో పెడుతూ అట్లాగా ఆ టాపిక్ వచ్చింది. ముఖ్యంగా నేను చెప్పాలనుకున్నది, రాజకీయాల్లో ఆత్మహత్యలు తప్ప హత్యలు ఉండవు. ఏ ప్రభుత్వంలో అయినా లా అండ్ ఆర్డర్ బాగుంటేనే ప్రజలు సురక్షితంగా ఉంటారు. అటువంటి ప్రభుత్వాన్ని ప్రజలు కోరుకుంటారు. మరి ఇవాళ ఇటువంటి గంజాయిని కూకటి వేళ్లతో పెకిలించి వేయాలి అని చూస్తున్న ప్రభుత్వం ఒకవైపు, వాళ్ళకి తన సంపూర్ణ మద్దతు తెలుపుతున్న ఓన్లీ ప్రతిపక్షం మరొక వైపు. చూద్దాం మరి ఈ రాజకీయ ఆత్మహత్య ఎటువంటి పరిణామాలకి దారితీస్తుందో వేచి చూద్దాం. నమస్కారం. ఏపీలోని గుంటూరు జిల్లా తెనాలిలో నడి రోడ్డుపై 3 యువకులను పోలీసులు చితకబాదిన ఘటనపై మాజీ సీఎం వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి మండిపడ్డారు. గంజాయి మత్తులో దాడికి ప్రయత్నించారని, వారిపై తప్పుడు కేసులు పెట్టి నడి రోడ్డుపై చితకబాదడం ఏంటని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేసులు ఎవరి మీద అయినా ఉండొచ్చని, ఆ వ్యవహారాన్ని కోర్టులు చూసుకుంటాయని తెలిపారు. ఏపీ సీఎం చంద్రబాబుపై 24 కేసులు ఉన్నాయని, అలా అని నడి రోడ్డు మీదకు తీసుకొచ్చి తన్నడం ధర్మమేనా?
పోలీసులే చట్టాన్ని ఉల్లంఘిస్తారా? ఇలా చేసే నైతికత పోలీసులకు ఉందా అని ప్రశ్నించారు. పరువు ప్రతిష్టలను తీసే హక్కు పోలీసులకు ఉందా అని నిలదీశారు. నరి రోడ్డుపై కొట్టే హక్కు పోలీసులకు ఎవరిచ్చారని అడిగారు. ఏ రకంగా అదుపు తప్పిపోతే పోలీస్ వ్యవస్థ ఎంతగా దిగజారిపోతుంది అని చెప్పడానికి నిదర్శనం ఈరోజు తెనాలిలో మన కళ్ళ ఎదుటే కనిపిస్తా ఉన్న సత్యం. ఈరోజు నిజంగా ఈ ఘటన చూస్తే ఎలాంటి దారుణమైన పరిస్థితులు కనిపిస్తాయి అనంటే, ఈరోజు రాష్ట్రంలో జరుగుతా ఉన్న అనేక సంఘటనలు ఒకసారి గమనించినట్లయితే ఆ ప్రతి సంఘటన కూడా ఏ రకంగా చంద్రబాబు నాయుడు గారు ఆయన పార్టీ రెడ్ బుక్ రాజ్యాంగం తీసుకొని వచ్చి పోలీసు వ్యవస్థను దుర్వినియోగం చేస్తూ తనకు వ్యతిరేకంగా ఏ గొంతు వినిపించినా కూడా ఆ గొంతు అణగదొక్కే కార్యక్రమంలో భాగంగా ఏ రకంగా చంద్రబాబు నాయుడు గారు దగ్గరుండి వైఎస్ఆర్సీపీకి సంబంధించిన మాజీ మంత్రుల మీద, మాజీ ఎమ్మెల్యేల మీద, నాయకుల మీద, కార్యకర్తల మీద, సోషల్ మీడియా కార్యకర్తల మీద ఏ రకంగా తప్పుడు కేసులు పెడతా ఉన్నాడు, ఏ రకంగా తప్పుడు సాక్ష్యాలు సృష్టిస్తా ఉన్నాడు, ఏ రకంగా వాళ్ళని జైళ్ళల్లో పెడతా ఉన్నారు, ఏ రకంగా చట్టాన్ని చేతిలోకి తీసుకోవడం ఒక పరిపాటిగా మారిపోయింది అనడానికి ఈరోజు రాష్ట్రంలో జరుగుతూ ఉన్న రెడ్ బుక్ రాజ్యాంగం మన కళ్ళ ఎదుటే కనిపిస్తా ఉన్న సత్యం. ఆ రకంగా రెడ్ బుక్ రాజ్యాంగాన్ని ఉపయోగపెడుతూ అదుపు తప్పిపోతే పోలీస్ వ్యవస్థ, ఆ పోలీస్ వ్యవస్థ ఎలాంటి వికృత రూపం దాలుస్తుంది అని చెప్పడానికి నిదర్శనం ఈరోజు తెనాలిలో జరిగిన ఘటన. బక్రీద్ పండుగను పురస్కరించుకుని సంతోష్ నగర్ పోలీస్ స్టేషన్లో రౌడీ షీటర్లకు ఏసీపీ ఠాకూర్ సుఖ్దేవ్ సింగ్ కౌన్సిలింగ్ నిర్వహించారు. రౌడీ షీటర్లు నేర కార్యకలాపాలను వదిలి మెరుగైన బాధ్యతాయుతమైన జీవితాన్ని గడపాలని సూచించారు. మంచి ప్రవర్తనతో మెలిగితే రౌడీ షీట్ తొలగించే విధంగా కృషి చేస్తారని తెలిపారు. ఈ కార్యక్రమంలో సంతోష్ నగర్ ఇన్స్పెక్టర్ కె సత్యనారాయణ, డిటెక్టివ్ ఇన్స్పెక్టర్ బి జగన్ రెడ్డి, సబ్ ఇన్స్పెక్టర్లు ఉన్నారు. పటాన్చెరు నియోజకవర్గ పరిధిలో ప్రభుత్వ ఆసుపత్రిలో పటాన్చెరు బీఆర్ఎస్ కోఆర్డినేటర్ ఆదర్శ్ రెడ్డి ఆధ్వర్యంలో మాజీ మంత్రి హరీష్ రావు పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు. ప్రభుత్వ ఆసుపత్రిలో కేక్ కట్ చేసి అనంతరం ఆసుపత్రిలో ఉన్న పేషెంట్లకు పండ్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆదర్శ రెడ్డి మాట్లాడుతూ మాజీ మంత్రి హరీష్ రావు జన్మదిన వేడుకలు చేయడం చాలా సంతోషకరమని అన్నారు. జిల్లా అభివృద్ధి చెందింది కేవలం హరీష్ రావుతో జరిగిందని, పటాన్చెరువులో 250 పడకల అభివృద్ధి అందించడం చాలా సంతోషమన్నారు. బర్త్డే శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ బీఆర్ఎస్ దాన్ని ముఖ్యమంత్రి గారు రాత్రి మన హెచ్ఎంసీ స్టాఫ్ కి మరి అన్ని కమిషనర్ ఎక్కడెక్కడ తొలగించి మరి ఫ్లెక్స్ ఇచ్చే వాతావరణ రకంగా ముందుకు పోతే మాత్రం
పెట్టుకోవాలి ముఖ్యమంత్రి గారు మూడు సంవత్సరాల తర్వాత మరి ఫ్లెక్స్ మరి పార్టీ పెట్టిన మరి మేము అందరూ అదే రకంగా ఆలోచిస్తుంది మీరు ఆలోచన కలిసి చేద్దాం. ఈ ఇంత చేయలేదు అట్లా చేసి వాళ్ళ కాబట్టి మీరు ఉన్నదో 27 మార్చిలో రోజు మేము ఫ్లెక్సీలు పెడితే కూడా పటాన్చెరులో మొత్తం అన్ని ఫ్లెక్సీలు తీయించడం జరిగింది. ఫ్లెక్సీలు తీసేసిన ప్రజల గుండెల్లో బీఆర్ఎస్ పార్టీని తొలగించలేరని చెప్పి మరొకసారి తెలియజేసుకుంటూ ఈ పద్ధతి మనం అందరం మానుకుందాం. రాష్ట్ర అభివృద్ధికి మరి మాకు వచ్చిన సూచనలు సలహాలు మేము ఇస్తాము. మీరు ఏమన్నా రాష్ట్రాన్ని అభివృద్ధి చేయగలిగితే చేయండి తప్ప ఫ్లెక్సీలు తొలగించినంత మాత్రం హరీష్ అన్న కానీ కేసీఆర్ గారి నాయకత్వాన్ని కానీ బీఆర్ఎస్ ఏ రకమైన ఇబ్బంది మేము రేపు పొద్దున మళ్ళీ పటాన్చెరు గడ్డ మీద అదే రకం తెలంగాణ గడ్డ మీద బీఆర్ఎస్ పార్టీ జెండా ఎగిరేసేది ఖాయమని చెప్పి తెలియజేసుకుంటూ ఈ ఫ్లెక్సీలు తొలగించేదాన్ని మేము మాత్రం తీవ్రంగా జన్మదిన శుభాకాంక్షలు ముఖ్యంగా అందరికీ తెలియజేస్తున్నాం. ఇక్కడ చేసిన వాళ్ళకందరికీ కూడా నిజంగా హరీష్ అన్న మాకు నిజంగా మా రాష్ట్రానికి మా జిల్లాకు దొరకడం చాలా అదృష్టకరం. ఎందుకంటే మచ్చలేని నాయకుడు, నిరంతరం ప్రజల మధ్యలో ఉంటూ ప్రజాసేవ కోరుతూ ప్రజల కష్ట సుఖాలే తన సుఖాలు అంటూ ముందుకు పోతున్నటువంటి హరీష్ అన్నకు నిజంగా ఇవాళ జన్మదిన సందర్భంగా మేము ఇక్కడ కార్యక్రమం చేసుకోవడం చాలా సంతోషకరం అనిపిస్తుంది. అలాంటి వ్యక్తి నిండు నూరేళ్లు జీవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ రాష్ట్రానికి నిజంగా ఆయన గత 10 సంవత్సరాలు మాజీ మంత్రిగా ఉంటూ, ఆరోగ్య మంత్రిగా ఉంటూ, ఆర్థిక మంత్రిగా ఉంటూ వినలేని సేవలు చేస్తూ నిజంగా ఎక్కడ ఇబ్బంది ఉన్నా పొద్దున్న లేదు, సాయంత్రం లేదు, రాత్రి లేదనుకుంటా తిరుగుతూ ప్రజా సమస్యలు నెరవేరుస్తూ నిజంగా అలాంటి నెరవేరుస్తూ ముందుకెళ్ళినటువంటి నాయకుడు మన హరీష్. చాలా గొప్ప నాయకుడు. రాష్ట్రానికి దొరకడం నిజంగా అంత ఆషామాషి కాదు. అలాంటి వ్యక్తి దొరకడం చాలా మంచితనం అని తెలియజేస్తూ మళ్ళీ ముఖ్యంగా మా మెదక్ జిల్లాకు ఉమ్మడి జిల్లాకు సంబంధించిన మా హరీష్ అన్న నిజంగా మా కాన్స్టిట్యున్సీకి కూడా పెద్దన్నగా ఉంటూ ఎన్నో కార్యక్రమాలు తీసుకొచ్చి మేడ్చల్ జిల్లా గట్కేసర్ మండలంలోని గట్కేసర్, ఎదిలాబాద్ గ్రామాల్లో ఏర్పాటు చేసిన రెవెన్యూ సదస్సులో భూ భారతి చట్టం 2025 రెవెన్యూ సదస్సులను మేడ్చల్ జిల్లా అడిషనల్ కలెక్టర్ విజయేందర్ రెడ్డి పరిశీలించారు. అనంతరం రైతులకు సంబంధించిన సమస్యల గురించి అవగాహన కల్పించాలని అడిషనల్ కలెక్టర్ రెవెన్యూ సిబ్బందికి ఆదేశాలు జారీ చేశారు. ఈ కార్యక్రమంలో మేడ్చల్ మాజీ ఎమ్మెల్యే మల్లిపెద్ది సుధీర్ రెడ్డి, మాజీ జెడ్పీ చైర్మన్ శరత్ చంద్రారెడ్డి, మల్కాజ్గిరి ఏసీపీ చక్రపాణి, మేడ్చల్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ తోటకూర వజ్రేష్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు. నువ్వేం చేస్తామంటే సపోజ్ కేటగిరీ ఉన్నది, గ్రీవెన్స్ ఏముంది, ఏ మాడ్యూల్ అనేది చూసి ఆ మాడ్యూల్ అనేది పైన రాసుకుని ఏమైంది రిపోర్ట్ పిఓపి కింద పెట్టుకున్నా, పెండింగ్ మొటేషన్ ఉందా, సక్సెషన్ ఉందా, లేకపోతే మిస్సింగ్ సర్వే నెంబర్ ఉందా, ఏదనేది క్లాసిఫికేషన్ చేంజ్ ఉందా అని తెలుసుకుంటే సరిపోతుంది. పాత పాత ఇంతకుముందు అప్లై ఆ నెంబర్ వేసుకోవాలి, అది వేసుకున్న నెంబర్ ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుతో సినీ నటుడు అక్కినేని నాగార్జున ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఉండవల్లిలోని క్యాంపు కార్యాలయంలో సీఎంను నాగార్జున కలిశారు. తన కుమారుడు యువ హీరో అక్కినేని అఖిల్ వివాహానికి హాజరు కావాల్సిందిగా ముఖ్యమంత్రిని ఆయన వ్యక్తిగతంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా వివాహ ఆహ్వాన పత్రికను చంద్రబాబుకు నాగార్జున అందజేశారు. ప్రస్తుతం అక్కినేని కుటుంబంలో పెళ్లి సందడి నెలకొంది. అఖిల్ వివాహం ఈ నెల 6వ తేదీన జరగనున్న నేపథ్యంలో నాగార్జున ప్రముఖులను స్వయంగా కలిసి వివాహ వేడుకకు ఆహ్వానిస్తున్నారు. ఇందులో భాగంగానే ఆయన ఈరోజు ఉండవల్లికి విచ్చేసి ముఖ్యమంత్రి చంద్రబాబును కలిశారు. ఇరువురు కాసేపు వివిధ అంశాలపై మాట్లాడుకున్నట్లు సమాచారం. ఆర్బీఐ ద్రవ్య పరపతి సమావేశం ఫలితాల నేపథ్యంలో మదుపర్లు అప్రమత్తంగా వ్యవహరించారు. గరిష్టాల వద్ద మదుపర్లు అమ్మకాలకు మొగ్గు చూపడంతో మంగళవారం దేశీయ సూచీలు నష్టాలను మూటగట్టుకున్నాయి. అంతర్జాతీయంగా సానుకూల సంకేతాల నేపథ్యంలో మంగళవారం ఉదయం స్టాక్ మార్కెట్లు లాభాల్లో ప్రారంభమయ్యాయి. అయితే ఐటీ,
ఫైనాన్షియల్ షేర్లలో అమ్మకాల సూచీలను కిందకు లాగాయి. దీంతో సెన్సెక్స్, నిఫ్టీ నష్టాలను మూటగట్టుకున్నాయి. అయితే బ్యాంక్ నిఫ్టీ మాత్రం ఒక దశలో ఆల్ టైమ్ హనీ టచ్ చేసింది. సోమవారం ముగింపు 81,373తో పోల్చుకుంటే మంగళవారం ఉదయం దాదాపు 100 పాయింట్ల లాభంతో మొదలైన సెన్సెక్స్ ఆ తర్వాత కాసేపు లాభాల్లోనే కదలాడింది. ఒక దశలో 400 పాయింట్లకు పైగా ఎగబాకిన 81,774 వద్ద ఇంట్రాడే గరిష్టానికి చేరుకుంది. అయితే మధ్యాహ్నం తర్వాత అమ్మకాలు మొదలు కావడంతో సూచీలు నష్టపోయాయి. ఇంట్రాడే హై నుండి ఏకంగా 1200కు పైగా కోల్పోయి 80,575 వద్ద ఇంట్రాడే కనిష్టానికి చేరుకుంది. చివరకు సెన్సెక్స్ 636 పాయింట్ల నష్టంతో 80,737 వద్ద రోజును ముగించింది. మరోవైపు నిఫ్టీ కూడా సెన్సెక్స్ బాటలోనే కదలాడింది. చివరకు 174 పాయింట్ల నష్టంతో 24,542 వద్ద రోజును ముగించింది. హైదరాబాద్ నగరంలో బంగారం ధరలు ఆకాశాన్ని అంటున్నాయి. సరికొత్త రికార్డును నమోదు చేస్తున్నాయి. మంగళవారం మధ్యాహ్నం 12 గంటల సమయానికి 10 గ్రాముల 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం ధర ఏకంగా 1,110కి చేరింది. ఇది బంగారం ధరల చరిత్రలోనే అత్యధికమని మార్కెట్ వర్గాలు పేర్కొంటున్నాయి. గతంతో పోలిస్తే ఇది గణనీయమైన పెరుగుదల అని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఏడాది ఏప్రిల్ 22వ తేదీన 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 1,15,000 వద్ద గరిష్ట స్థాయిని తాకింది. ఇప్పుడు ఆ రికార్డును కూడా అధిగమించి పసిడి ధర కొత్త శిఖరాలకు చేరింది. అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధరలు పెరగడం, డాలర్తో రూపాయి మారకం విలువలో చోటు చేసుకున్న హెచ్చుతగ్గులు, పెరుగుతున్న ద్రవ్యోల్బణం, సరఫరా డిమాండ్ మధ్య ఉన్న వ్యత్యాసం, ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న రాజకీయ అనిశ్చిత పరిస్థితుల వంటి అంశాలు బంగారం ధరల పెరుగుదలకు ప్రధాన కారణాలుగా తెలుస్తుంది. ప్రస్తుతం పెళ్లిళ్ల సీజన్ కారణంగా బంగారం కొనుగోళ్లు పెరిగాయి. అంతేకాకుండా చాలామంది బంగారాన్ని దీర్ఘకాలిక సురక్షితమైన పెట్టుబడిగా భావించడం కూడా అధిక కొనుగోళ్లకు కారణమైంది. దేశంలో కరోనా వైరస్ మరోసారి కలకలం సృష్టిస్తుంది. యాక్టివ్ కేసుల సంఖ్య గణనీయంగా పెరుగుతుండటంతో పాటు మరణాలు కూడా నమోదవుతున్నాయి. మంగళవారం నాటికి దేశవ్యాప్తంగా యాక్టివ్ కోవిడ్-19 కేసుల సంఖ్య 4,000 మార్కును దాటింది. గడిచిన 24 గంటల్లో 5 ఈ మహమ్మారికి బలయ్యారు. కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ విడుదల చేసిన తాజా గణాంకాల ప్రకారం ప్రస్తుతం దేశంలో మొత్తం 4,026 యాక్టివ్ కోవిడ్ కేసులున్నాయి. దేశంలో నమోదవుతున్న కేసుల్లో కేరళ అగ్రస్థానంలో కొనసాగుతుంది. మంగళవారం ఒక్కరోజే కేరళలో 171 కొత్త కేసులు వెలుగు చూడగా రాష్ట్రంలో మొత్తం యాక్టివ్ కేసుల సంఖ్య 1,416కు చేరింది. దేశ రాజధాని ఢిల్లీలోనూ కోవిడ్ కేసుల సంఖ్యలో గణనీయమైన పెరుగుదల కనిపించింది. కొత్తగా 124 మందికి వైరస్ సోకినట్లు నిర్ధారణ కావడంతో ఢిల్లీలో యాక్టివ్ కేసుల సంఖ్య 393కు పెరిగింది. మహారాష్ట్రలో తాజాగా 69 కొత్త కేసులు నమోదవగా అక్కడ యాక్టివ్ కేసుల సంఖ్య 494కు చేరింది. పశ్చిమ బెంగాల్లో కొత్తగా 11 కేసులు నమోదు కాగా ఆ రాష్ట్రంలో యాక్టివ్ కేసుల సంఖ్య 372గా ఉంది.